మన విధి విషయంలో భగవంతుడు కలుగు చేసుకోడు. మనం ఇంతవరకు అర్థం చేసుకోవాలి. మనకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సంకల్ప స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చారు. దానికి ఆయన బాధపడుతూ ఉండవచ్చు కూడా. సరే, మనం 2 క్షేత్రాల్లో, పరిణామాల్లో ఉనికిని కలిగి ఉంటాము. భౌతిక పరంగా, అలాగే ఆధ్యాత్మిక పరంగా. ఎలాగైతే పక్షికి 2 రెక్కలో, అలా ఒక రెక్కతో పక్షి ఎగరలేదు కదా! हमारा जीवन भी आध्यात्मिक और भौतिक दो पांखों से उड़ना चाहिए। మన జీవితం కూడా భౌతిక, ఆధ్యాత్మిక రెక్కలతో ఎగరవలసి ఉన్నది. ఆధ్యాత్మికతలో కూడా ప్రాపంచిక బాధ్యతల నుండి తప్పించుకున్నట్లుగా మునిగిపోకూడదు. और भौतिक दुनिया में भी इतना घुसना नहीं है कि हमारी जो मेन जो है आध्यात्मिक उन्नति का जो प्लान, आत्मा का जो प्लान है, उसमें कुछ इंटरफियरेंस हो जाए। అలాగే భౌతిక జీవనంలో సైతం మన ఆత్మ ప్రణాళిక అయిన ఆధ్యాత్మికతను మరచిపోయేంతగా దూరిపోకూడదు. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికతను భౌతికత్వంలోనికి మనం తీసుకురావాలి. మనం ఏ పని చేసినా, గృహిణిగా వంట చేస్తున్నా, బట్టలు ఇస్త్రీ చేస్తున్నా, ఆఫీసుకు వెళుతున్నా, భర్త ఫ్యాక్టరీకో ఆఫీస్కో వెళ్తున్నా, భగవంతుని స్మరణలో ఉండి ఆ పని చేయండి. ఇది నా కర్తవ్యం అనే భావనతో. మీరు డాక్టర్ అయితే ఆ భగవంతుని స్మరణలో ఉండి రోగిని స్పృశించటం, విశ్లేషించటం, రోగ నిర్ధారణ చేయడం వంటివి చేయండి. ఇది చాలా సరళం. కేవలం కొన్ని నెలల ధ్యానం మిమ్మల్ని ఇలా తయారు చేస్తుంది అంతే. ఇలా మన ప్రాపంచిక చర్యలన్నీ కూడా ఆధ్యాత్మికతను సంతరించుకుంటాయి. ఇక్కడ మనం దేన్నీ వదిలేయడం లేదు. భౌతిక జీవితంలో కొద్దిగా ఆధ్యాత్మికతను రంగరిస్తున్నామన్నమాట. ఇదే ఎంతో సుందరమైన విషయం. ఒక విద్యార్థిగా నేను 1976వ సంవత్సరంలో ఫార్మసీ కాలేజీలో 3వ సంవత్సరం చదివే సమయంలో ధ్యానం ప్రారంభించాను. తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. న్యూయార్క్ నగరంలో వ్యాపారం చేశాను. నిజాయితీగా చెప్పాలంటే నేను చేసిన ప్రతి పనిలో ఎదిగేందుకు ధ్యానం నాకు సహాయం చేసింది. విద్యార్థిగా నేను చదువులో రాణించాను. ఫార్మసీ కాలేజీలో ధ్యానం ప్రారంభించిన నా స్నేహితులందరూ కూడా ఎంతో బాగా అభివృద్ధి చెందారు. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ధ్యానించిన, అలాగే ధ్యానించని వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే, అంచనా వేస్తే ఎంతో తేడా ఉందని అర్థమవుతుంది. ఆనందపు స్థాయిలో, తృప్తికి సంబంధించిన కారకాల్లో మీరు దీన్ని చూడవచ్చు. వారిలోనే కాదు, వారి పిల్లల్లో, పిల్లల సంతానంలో కూడా ధ్యానం యొక్క అద్భుత ప్రభావాన్ని గమనించచ్చు. దుర్యోధనునిపై ధృతరాష్ట్రుని ప్రభావం ఉండదని అనగలమా? దుర్యోధనుని ప్రభావం అతని మనుమలపై ఉండదా? అలాగే మన జీవితం, మన ఆధ్యాత్మిక ప్రకంపనలు. When the whole family meditates together, imagine the kinds of vibrations it creates in the house. ఒక కుటుంబం అంతా కలిసి ధ్యానించినప్పుడు ఇంట్లో దాని తాలూకు ప్రకంపనల ప్రభావం ఎంత ఉంటుందో ఊహించండి. అలాగే వారి సంతానం, వారసులు అందరూ కలిసి ధ్యానిస్తే మొత్తం జన్యు పరివర్తనే వేరుగా ఉంటుంది. గర్భధారణ సమయంలో కూడా దంపతులు కలిసినప్పుడు ఒక భిన్నమైన స్థాయి గల ఆత్మ అరుదించవచ్చు. ఎందుకంటే మన ప్రకంపనలకు అనుగుణంగా మనం ఆకర్షిస్తాము. అవును, ఈ విషయంలో మనమంతా కూడా అంగీకరిస్తాం కదా. మనకు మెరుగైన వారసుల కోసమైనా సరే ధ్యానించడం అనేది ఎంతో మంచిది. తద్వారా మన ఇళ్లలో, మన సమాజంలో మంచి ప్రకంపన క్షేత్రాన్ని సృష్టించవచ్చు. అది మాత్రమే ఒక శాశ్వత పరిష్కారం. మిగతాదంతా పైపై మెరుగులే. మురికి గోడలకు ముసుగేసినట్లు రంగులేస్తాం కదా, అలాగే అదంతా తాత్కాలికం మాత్రమే.